जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 18వ సర్గలో ఉన్నాం. అంతకు ముందర రావణుడు వేదవతి యొక్క శాపానికి గురయ్యాడు. రావణుడు వేదవతి అగ్నిలో ప్రవేశించిన తర్వాత రావణాసురుడు పుష్పక విమానం ఎక్కి భూలోకమునందంతా కూడా సంచరించాడు. అతడు ఉసీర బీజము అనే క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ మరుత్త మహారాజు యాగం చేస్తున్నాడు. ఈ హవిర్భావాల కోసం, ఆ యాగంలో హవిర్భావాల కోసం మొత్తం దేవతలందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ యాగాన్ని సాక్షాత్తు బృహస్పతి సోదరుడు, ధర్మాలు తెలిసినవాడు అయిన సంవర్తుడు అనే మహర్షి సమస్త దేవగణాలతో కూడినవాడే యాగాన్ని చేయించాడు. వరదానం చేత జయింప శక్యం కాన రాక్షసుడిని చూసి దేవతలందరూ కూడా ఈ రాక్షసుడి కళ్ళ పడ్డం అనవసరం అని వెంటనే ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ రూపాలను మార్చేసుకుని జంతు రూపాలలో ప్రవేశించారు. ఇంద్రుడు నెమలిగాను, యముడు కాకిగాను, కుబేరుడు తొండగాను, వరుణుడు హంసగాను మారిపోయారు. శత్రు సంహారకుడమైన ఓ రామ అని అగస్త్య మహర్షి చెప్తున్నారు. ఇతర దేవతలు కూడా వివిధ జంతువుల రూపాలు ధరించారు. అప్పుడు రావణుడు ఒక అశుచి అయిన కుక్కలాగా ఆ యజ్ఞశాలలో ప్రవేశించి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజుగారితో ఇలా అన్నాడు, నాతో యుద్ధమైనా చెయ్యి, లేదా నేను ఓడిపోయాను అంగీకరించు. మరుత్త మహారాజు దగ్గరికి వెళ్ళి యుద్ధం కావాలని ఆ కోరికతో తప్పించిపోతున్నాడు రావణాసురుడు. నాతో యుద్ధం చెయ్యి, లేకపోతే ఓడిపోయాను ఒప్పుకోని. అప్పుడు మరుత్త మహారాజు అన్నాడు, ఆయన యాగదీక్షలో ఉన్నాడు, నువ్వెవడవు అని అడిగాడు. అడిగితే రావణాసురుడు గట్టిగా నవ్వి, రాజా, నేను కుబేరుడి తమ్ముణ్ణి, రావణుడను. నన్ను కూడా నువ్వు గుర్తించలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. తెలియవలసిన విషయాలు కూడా తెలుసుకోకపోవడం అనేది నీ లక్షణమేమో, నీ గుణమేమో. అది చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను నా సోదరుణ్ణి జయించాను. ఇదిగో ఈ పుష్పక విమానాన్ని నేను తెచ్చుకున్నాను. నా బలం గురించి తెలియనివాడు ఈ 3 లోకాల్లో నువ్వు తప్ప ఇంకెవడుంటాడు అని పలికాడు. అప్పుడు మరుత్త మహారాజు రావణాసుడితో అన్నాడు, ఏంటి గొప్పలు చెప్పుకుంటున్నావు అంటే కొద్దిగా వెటకారంగా అన్నాడు. ఎంత ధన్యుడివి నువ్వు, యుద్ధంలో అన్నగారిని జయించావా? ఎంత ధన్యుడివి, నీ వంటి శ్లాఘ్యుడు అంటే పొగడదగినవాడు ఈ 3 లోకాల్లోనే ఎవరైనా ఉన్నారా అని అంటే అది వెటకారంగా అన్నాడు. అని లోక విరుద్ధమైన అధర్మ రూపమైన కర్మను ఎవ్వరు పొగడరు. నువ్వేం చేశావు? దురాత్మలు చేసే పని చేసి సోదరుణ్ణి జయించాను అని బడాయి చెప్పుకుంటున్నావు. నీకు అసలు వరాలు వచ్చాయంటే నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించి వరాన్ని పొందావు? నువ్వు స్వయంగా చెప్పుకుంటున్న ఈ విషయాన్ని నేను ఎప్పుడు వినలేదు. ఓ దుర్మతి, నిలబడు, నువ్వు ప్రాణాలతో మళ్ళీ తిరిగి వెళ్ళవు. ఇప్పుడు వాడైన బాణాలతో నిన్ను యమలోకానికి పంపించేస్తాను అని మరుత్త మహారాజు కోపంతో ధనుస్సును బాణాలను తీసుకుంటే యుద్ధానికి బయలుదేరాడు. కానీ మరుత్త మహారాజుకి స్వయంగా బృహస్పతి తమ్ముడు అతను యాగాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ బృహస్పతి తమ్ముడు సంవర్తుడు, ఆయన మహర్షి. ఆ మహర్షి అయిన సంవర్తుడు మరుత్త మహారాజుని యుద్ధానికి వెళ్లకుండా ఆపి స్నేహపూర్వకంగా ఇలా అన్నాడు, ఓ మహారాజా, నువ్వు ఇప్పుడు నా మాట విను. ఇప్పుడు యుద్ధం చేయడం అనేది తగదు. ఎందుకంటే మహేశ్వరుని ఉద్దేశించి నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఈ యుద్ధం కనుక సమాప్తం కాకపోతే కులం మొత్తం అంతా దహించవేయబడుతుంది. దీక్షలో ఉన్నావు నువ్వు. దీక్షలో ఉన్నవాడు ఎప్పుడు కూడా కోపాన్ని తెచ్చుకోకూడదు, యుద్ధం చేయకూడదు. మరి జయం అంటావా? ఎల్లప్పుడూ జయం సంశయాస్పదమే. ఇదిగో ఈ రావణాసురుడు రాక్షసుడు ఉన్నాడే, వీడు జయింప శక్యం కానివాడు, వరగర్వం ఉంది వాడికి. అందుకని నువ్వు ఇప్పుడు యుద్ధం చేయొద్దు అని సంవర్తుడు ఆ మహర్షి చెప్తే మరుత్త మహారాజు ఆ గురువు పలికిన మాటలు విని ధనుర్బాణాలను విడిచిపెట్టేసి యుద్ధాన్ని వదిలిపెట్టేసి స్వస్థచిత్తుడై యజ్ఞం పూర్తి చేసుకుంటాను నేను అని యజ్ఞశాల అభిముఖుడు అయిపోయి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయేసరికి రావణాసురుడి మంత్రి ఉన్నాడు పక్కన సుకుడు. వెంటనే రావణాసుడితో అన్నాడు, మరుత్త మహారాజు వెళ్ళిపోయాడు అంటే ఓడిపోయినట్లే, ఓడిపోయాను ఒప్పుకున్నాడు అని చాలా గట్టిగా, రావణుడు సర్వోత్కర్షగా ఉన్నాడు అంటే రావణుడే ప్రభువు అని బిగ్గరగా అరిచాడు. యజ్ఞం నిమిత్తమై అక్కడికి వచ్చిన ఋషులందరూ ఉన్నారు. వాళ్ళు పాపం ఏ జంతు రూపాలు తీసుకోలేదు. వాళ్ళందరినీ కూడా ఈ రాక్షస మూకంతా భక్షించేశారు. ఈ ఋషుల రక్తం చేత బాగా తృప్తి చెంది రావణుడు మళ్ళీ భూలోకానికి వెళ్ళాడు. రావణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు మొదలైన దేవతలందరూ మళ్ళీ తమ తమ రూపాలు దాల్చి వాళ్ళు ఏ రూపం తీసుకున్నారో ఆ జంతువులకి వరాలు ఇచ్చారు. వాళ్ళు ఆ జంతువులతో ఇలా పలికారు. ఇంద్రుడు నల్లని పింఛం కల నెమలితో ఇలా మాట్లాడాడు. ఓ ధర్మాలు తెలిసిందానా, ఎందుకంటే ఇంద్రుడు నెమలి రూపాన్ని తీసుకున్నాడు. నీ విషయంలో నేను చాలా సంతోషించాను. నీకు ఏదైనా వరం ఇవ్వాలి, నీ రూపాన్ని నేను తీసుకున్నందుకు. నీకు ఇక ముందర ఎలాంటి సర్పంతోనూ భయం ఉండదు. సర్పం నిన్నేమీ చెయ్యలేదు. అలాగే నాకున్న ఈ 1000 కళ్ళు నీ పింఛం మీద ఉంటాయి. నేను వర్షాలు కురిపించినప్పుడు నీకు ఆనందము సంతోషము కలగలవు అని పలికి నెమలికి వరం ఇచ్చి ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు, దేవలోకానికి. రాజా అగస్త్య మహర్షి చెప్తున్నారు, పూర్వం నెమళ్ళ పింఛాలన్నీ కూడా నల్లంగా ఉండేవిట. నెమళ్ళన్నీ ఇంద్రుడి వల్ల వరం పొంది మంచి అందమైన పింఛాలను పొంది నెమళ్ళు వెళ్ళిపోయినాయి. తర్వాత యజ్ఞశాలలో కర్ర మీద ఒక కాకి ఉంది. ఆ కాకితో యమధర్మరాజు కాకి రూపాన్ని ధరించాడు. అందుకని ఆ కాకితో యమధర్మరాజు ఏమన్నారంటే, ఓ పక్షి, నీ విషయంలో నేను చాలా సంతోషిస్తున్న నా మాట విను. ఇతర ప్రాణులను నేను వివిధ రోగాలతో పీడిస్తాను, కానీ నీ విషయంలో నేను చాలా సంతోషించాను. కాబట్టి నీకు ఇంకా ఆ రోగాల బాధ అనేది ఉండదు, సందేహం లేదు. ఓ పక్షి, నేను వరం ఇస్తున్నాను నీకు మృత్యు భయం లేదు. నువ్వు చిరాయువు కలిగి ఉంటావు. నరులు నిన్ను చంపే వరకు నువ్వు జీవించుంటావు. నువ్వు భుజిస్తే నా లోకంలో ఆకలితో బాధపడుతున్న మానవులు, వారి పితృదేవతలు అందరూ కూడా తృప్తి చెందుతారు అని పలికి యమధర్మరాజు కాకికి వరాన్ని ఇచ్చి యమధర్మరాజు తన లోకానికి వెళ్ళిపోయారు. తర్వాత గంగాజలంలో వరుణుడు హంస రూపాన్ని తీసుకున్నాడు. అందుకని గంగాజలంలో సంచరించే పక్షిరాజైన హంసతో చాలా ప్రేమపూర్వకంగా ఇలా మాట్లాడాడు. ఓ హంస, నీ రంగు ఇక ముందు మనోహరంగా, సుందరంగా, చంద్రమండలంతో సమానంగా, ఉత్తమంగా ఉంటుంది. పరిశుద్ధమైన నురుగులాంటి కాంతి కలిగి ఉంటుంది నీ శరీరం రంగు. నీవు నా శరీరమైన నా జలం మీద ఎప్పుడూ విహరిస్తుంటావు, ఎప్పుడూ మనోహరంగా ఉంటావు, అధికమైన సంతోషాన్ని పొందుతావు. ఇది నాకు నీ వల్ల కలిగిన నా ఉపకారానికి గుర్తుగా ఉండిపోతుంది అని వరమిచ్చాడు వరుణుడు అని అగస్త్య మహర్షి చెప్తున్నారు. పూర్వం హంసలు పూర్తిగా తెల్లగా ఉండేవి కావు. వాటి రెక్కల చివరి భాగాలు నీలంగాను, వక్షస్థలం పచ్చగడ్డి చిక్కుళ్ళ లాంటి రంగుతోనూ ఉండేవి. తర్వాత వరుణుడిచ్చిన వరం తర్వాత హంసలు పూర్తిగా అత్యద్భుతమైన శ్వేత రంగులోకి వచ్చేసాయి. తర్వాత కుబేరుడు పర్వతం మీద తొండ రూపాన్ని తీసుకున్నాడు. కుబేరుడు పర్వతం మీద ఉన్న తొండతో ఏమన్నా అంటే, నీ విషయంలో నాకు చాలా సంతోషం కలిగింది, అందుకని నేను నీకు బంగారం రంగు ఇస్తున్నాను. నీ శిరస్సు అక్షయంగా ద్రవ్యంతో నిండి ఉంటుంది. నేను చాలా సంతోషిస్తున్నాను కాబట్టి నీ వర్ణం బంగారు రంగు కాగలదు అని పలికాడు. అలాగా ఆ యజ్ఞానికి వచ్చిన ఇతర దేవతలు కూడా వాళ్ళు ఏ రూపాలు తీసుకున్నారో ఆ రూపాలు తీసుకున్న ఆ జంతువులన్నిటికీ కూడా వివిధ వరాలు ఇచ్చి దేవలోకానికి వెళ్ళిపోయారు. ఆ రాజు తన స్వస్థలానికి వెళ్ళిపోయారు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 18వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.